మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 5,000 కోట్ల నిధులను పలు అభివృద్ధి కార్యక్రమాలకు విడుదల చేశారన్నారు. నియోజకవర్గంలో పలు చెరువులు గుర్రపు డెక్కతో నిండిపోయాయని, తగు చర్యలు తీసుకోవాలని విలేకరులు తెలిపారు. చెట్లు పెంచుతారు, ఆ చెట్లు గాలికి వైర్లకు తగులుతాయి, తర్వాత ఆ వైర్లకు తగలటంతో కరెంట్ ట్రిప్ అయిపోతూ ఉంది. ఎప్పుడు చెట్లు నరుకుతూ ఉంటారు, ఒదికం చెట్లు పెంచుతూ ఉంటాడు, ఒదికం చెట్లు నరుకుతూ ఉంటాడు. రెండోది కరెంట్ సమస్య. మూడోది చెత్త సమస్య. చెత్త సమస్య ఒక్కొక్క ఎకరంలో ఒక్కొక్క ఊరు కడుతున్నారు. ఒక్కొక్క ఊరు ఎకరంలో 54 ఫ్లోర్ల ఊరు కడుతున్నారు. 54 ఎకరాలు అంటే ఒక పెద్ద ఊరే ఒక ఎకరంలో కడుతున్నారు. సో నీటి సమస్య వస్తుంది, చెత్త సమస్య వస్తుంది, తర్వాత ట్రాఫిక్ సమస్య వస్తుంది, పొల్యూషన్ సమస్య వస్తుంది. కనుక ఇవి ఏవి రాకుండా ఉండాలి అంటే పెద్ద రోడ్లు ఉండాలి. అందుకే 320 ఫీట్ రోడ్ వేస్తున్నారు. మిగతా రోడ్లు కూడా 100 ఫీట్లు, 80 ఫీట్లు, 60 ఫీట్ల కంటే తక్కువ ఏ కాలనీలలో కూడా ఉండకుండా ఉంటే బాగుంటుంది అనేది ప్రభుత్వ ఆలోచన. మొదలేమో నడిచిపోయేది కనుక 10 ఫీట్లు అయినా గల్లీలో అయినా నడిచేది. తర్వాత సైకిళ్ళు వచ్చినాయి, తర్వాత స్కూటర్లు వచ్చినాయి. అయినా 10 ఫీట్లు 15 ఫీట్లు సరిపోయింది ఆ రోజులలో. ఇప్పుడేమో ప్రతి ఇంట్లో కారు వచ్చింది. కారు ఈయన రోడ్డు మీద పెడితే ఆయన రోడ్డు మీద పెడితే రోడ్డు బ్లాక్ అయిపోతూ ఉంది. కనుక ఆ సమస్యకు